మాయా అమెరికా రాంబాబా దోసకాయలపల్లి కిష్టయ్య అని ఓ అని గొడవ పడిపోకండి. ఒక్కసారి చూపించండి. కిష్టయ్య వాటం నాకు బాగా తెలుసు. రాంబాబు వాటం కూడా చూశానంటే 5 నిమిషాల్లో చెప్పేస్తాను. వాడు వీడా వీడు వాడా అని. అదంతా తేలికైన పని కదా అబ్బులు. ఆయన చూస్తుంటే అగ్గి మీద గుగ్గిలా ఉన్నాడు. 4 మాటలు మాట్లాడదామంటే ఎగిరెగిరి పడుతున్నాడు. అంతా ఏమైంది డబ్బులు పైన బొంతగాకులు చూస్తున్నాయి కానీ నువ్వు లోపలికి వెళ్ళవే. ఇలాంటి పనులు మాటలతోనూ కావు మట్టి గడ్డలతోనూ కావయ్యా. పిల్ల ముట్టుకు వెళ్ళామంటే తల్లి బయటకు వస్తుంది. దానికి గొప్ప ఉపాయం చేశాను. ఏమిటది? ఒళ్ళు మదమెక్కి ప్రవర్తిస్తున్నావా? పెద్దోళ్ళు ఎలా పనిచేయాలో తెలియకపోతే పన్నెండు సంవత్సరాలంట్లో పనిచేయడానికి వచ్చావా? డాన్స్ చేయడానికి వచ్చావా? క్షమించండి బాబు గారు, తప్పు అయిపోయింది, చూసుకోలేదు. ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు. ఏదో ఒక వంక పెట్టుకుని మీద పడతారు. ఇది మరీ బద్దగించేదిలా ఉంది. సత్యమూర్తి గారు, అమ్మాయి చేయి జారింది. మన నోరు జారడం మనకి మర్యాదగా ఉండదు. ఎంత పని మనిషి అయినా మన ఇష్టం వచ్చినట్టు కొట్టడం అహంకారమే అవుతుంది. ఇంత వయసు వచ్చింది ఎందుకు? చూడమ్మా, ఇక నువ్వు టీ కాఫీ ఏమి తీసుకురావద్దు. అసలు వంటగది నుంచి బయటికి రావద్దు. వెళ్ళు. మిస్టర్ రాంబాబు, హౌ ఆర్ యు? ఫైన్ సార్, హౌ ఆర్ యు? ఏమిటి ఇలా వచ్చారు? ఈ కిచెన్ మీదేనా? మీ దగ్గరికి ఎలా వచ్చింది? మా కజిన్ రాజగోపాల్ మొన్న స్టేట్స్ నుంచి వచ్చాడు. అవును, మీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అట కదా? మిమ్మల్ని కెనడీ ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయడానికి వచ్చినప్పుడు కారులో ఈ కీచైన్ మీరు మర్చిపోయారట. అది మీకు అందజేయమని నాకు ఇచ్చాడు. ఓ, హౌ స్వీట్ ఆఫ్ హిమ్. వెల్, బై ద బై, రాజగోపాల్ ఎక్కడ? స్విట్జర్లాండ్ అర్జెంట్ పని మీద మొన్న రాత్రి ఫ్లైట్ వెళ్ళిపోయాడు. స్విట్జర్లాండ్ ఏమిటో అంత అర్జెంట్? మీ కేసు దర్యాప్తు మీదే వచ్చాడు. అవును, ఆ మధ్య అమెరికాలో మీ మీద హత్యా ప్రయత్నం జరిగింది. డోంట్ వరీ, వాళ్ళని ఆప్తలే ఉంటారని నాకు గట్టి నమ్మకం. కరెక్ట్. డబ్బున్న వాళ్ళకి కీడు చేసినా మేలు చేసినా ఆత్మీయులే చేయాలి. అమెరికాలో మీ మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళు 2 కిరారోడీలు దొరికారు. 3వ వాడు స్విట్జర్లాండ్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. వాడిని కూడా ఇక్కడికి రప్పించిన తర్వాత అసలు దోషులు ఎవరో తెలుస్తుంది. వాళ్ళని శిక్షించడం, ఉరి శిక్ష వేయడం ఖాయం. గుడ్. దానికోసమే మా డిపార్ట్మెంట్ నేను శాయశక్తులా కృషి చేస్తున్నాం. ఈడు దోసకాయలపల్లి కాదు, అమెరికాయే. ఏమ్మా, రాంబాబు వచ్చిన దగ్గర నుంచి ఏంటి ఇక్కడ ఆయన పర్సనల్ సెక్రటరీలా ఉంటున్నావు? లేదు డాడీ, బ్యాంక్ అకౌంట్స్ అన్ని. బ్యాంక్ అకౌంట్సే కాదు, అందరి అకౌంట్స్ చూసి అసలు దోషులు ఎవరో నిరూపించే బాధ్యత మీ ఇద్దరి మీద ఉంది. ఓకే, వస్తా. థ్యాంక్ యూ సార్. సాయంత్రం వస్తాను. అమ్మ నా కొడుకు, ఆడు నిజంగా రాంబాబే. ఆడు ఎవరం చూస్తూ ఉంటే అమెరికాలో వాడిని చంపించడానికి ఏర్పాట్లు చేసింది నువ్వేనా? ఆడికి అర్థమైనట్టు నాకు అర్థమవుతుంది. నేను మా ఊరు వెళ్ళిపోతానయ్యా. ఎక్కడికి వెళ్తావు? మా గుట్టంతా తెలుసుకుని, మా లోటుపాట్లన్నీ తెలుసుకుని ఇప్పుడు వెళ్తానంటే ఊరుకుంటాను అనుకుంటున్నావా? సత్యం బాబు, నేను నీతో ఆస్తిని పంచుకుంటా అన్నాను కానీ ఊరితాడు ఎక్కడ పంచుకోనయ్యా. అన్నాయంగా ఇద్దరు చచ్చిపోవడం ఎందుకు సత్యమా? నేను మా ఊరు వెళ్తాను. నువ్వు బతికి పట్టకడితే మా ఊరురా, గోలి సోడా ఇప్పించి బాగా మేళ పెట్టిస్తాను. నోర్మయ్, ఈ సత్యమూర్తి అంటే ఏమనుకున్నారా? వాడు రాంబాబు అయితే ఏమైందంట? అమెరికాలో చావలసిన వాడు అక్కడ బతికి పట్టకట్టి ఇక్కడ చావడానికి వచ్చాడు. చూస్తూ ఉండండి, 24 గంటల్లో వాడిని, 48 గంటల్లో వాడి కుటుంబాన్ని చంపి సమాధి చేస్తాను. అప్పుడు నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళ ఇంట్లో పని మనిషిగా చేయను. ఏంటి, నన్ను ఇంటికి యజమాని చేస్తానన్నా? ఇప్పుడు ఆ ఇంటికి పని మనిషిగా పంపిస్తావా? ముందు పని మనిషి అవ్వు, ఆ తర్వాత యజమాని అవుతావు. నేను చెప్పినట్టు చేయి. అయ్యో నా తల్లే, నీ బతుకెలా అయిపోయింది? దోసకాయల పళ్ళు రాయా, నేను దొరసాని చేస్తాను. అయినా పంచపండ్ల పిల్లలు తీసుకెళ్లి పని మనిషి అంటావేటయ్యా? నీ బుర్రకాయ చెడిపోయిందా? అంతకంటే దాంతో రికార్డు సెట్టించు, ఇదంతా సెడినా ఫలితం దక్కుతుంది. నా బుర్ర చెడిందో పని చేస్తుందో 48 గంటల్లో మీకే తెలుస్తుంది. అమ్మగారు, 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 ఎవరమ్మా నువ్వు? పని మనిషిని. నేను ఎప్పుడు విలువైన ఇళ్లలోనే పనిచేస్తాను. కొండంత ఇంట్లో ఇవాళ కొంత పని దొరకదా అని ఆస్తూ వచ్చాను. అక్కర్లేదమ్మా,
మా ఇంట్లో పని మనుషులు ఉన్నారు, కొత్త వాళ్ళు అక్కర్లేదు. అదేటి బొమ్మగారు, నేను ఒక్కదాన్ని మీకు బరువైపోతానేటి? ఏయ్! ఈ ఇంట్లో పని ఉందని బోర్డు కనిపెట్టావా? పెద్ద పని కట్టుకు వచ్చావు. లేదు బాబు, ఒక రోజు ఫ్రీగా చేయించుకోండి, పని నచ్చితే పర్మనెంట్ గా ఎట్టేసుకోండి. మా బాబు అమెరికన్ పెట్టాడు, ఇక్కడ అన్ని ఆయన పద్ధతుల ప్రకారం జరగాల్సిందే. అదేటి బాబు, రష్యా వాళ్ళ ఇంట్లో పనిచేశాను, జపాన్ వాళ్ళ ఇంట్లో పనిచేశాను, చైనా వాళ్ళ ఇంట్లో పనిచేశాను, ఇంగ్లీష్ వాళ్ళ ఇంట్లో పనిచేశాను, శ్రీలంక వాళ్ళ ఇంట్లో కూడా పనిచేశాను. అన్ని దేశాలు నా దేశాలే. రష్యా తుపాకుల గురించి తెలుసు, జపాన్ బాంబుల గురించి తెలుసు, చైనా పాముల గురించి తెలుసు, ఇంగ్లీష్ వాళ్ళ రొట్టెల గురించి తెలుసు, శ్రీలంక బంక గురించి కూడా తెలుసు. నీ పేరేంటి? అయస్కాంతం దిమ్మ అప్పల్ నరసమ్మండి. అవును, ఈ ఊళ్ళో ఇన్నిళ్ళుండగా ప్రత్యేకించి మా ఇంట్లోనే పనిచేయాలనుకుంటున్న కారణం? నాకు నిదర్శనం ఉందండి. నేను రోజుకి 60 దగ్గులు, ఒక తుమ్ము తుమ్ముతానండి. ఇంతేనా? దగ్గొచ్చిన ఇంటి ముందు ఆగనండి, తుమ్మొచ్చిన ఇంట్లోకి దూరిపోతానండి. What? అదేంటో బాబు గారు, మీ ఇంటి ముందు 3 తుమ్ములు తుమ్మానండి. అచ్! ఇది 4 తుమ్ము బాబు గారు. ఎనివే, నిన్ను చూస్తుంటే పని మనిషిలా కనిపించలేదు, తుమ్ముల మనిషిలా కనిపిస్తున్నావు. ఐ డూ లైక్ యూ. సత్యమూర్తి గారు, బాబు ఈ అమ్మాయిని పనిలో పెట్టుకోండి. అలాగే. మనిషిని చూస్తే ముగ్గురులా కనిపిస్తుంది, పని కూడా ముగ్గురం చేయొచ్చు. అలాగే బాబు గారు, నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని సంతోషం తీసుకెళ్ళండి. చల్లరా. ఎందుకు బాబు ఈ మనిషి మనకి? దాందే ఉందమ్మా, ఇంటికి ఎంతో మంది వస్తుంటారు, ఎంతమంది పోతుంటారు. వచ్చేవాళ్ళని వద్దనకూడదు, పోయేవాళ్ళని ఆపకూడదు. కేవలం ఏ సూత్రం మీద ఆధారపడి అమెరికన్ రాజ్యాంగం అంతా నడుస్తుంది. నీ పని చూసుకో.